దయ్యాలున్నాయా? అవి నిజంగానే కంటికి కనిపిస్తాయా? దయ్యాలున్నాయని లేవని వాదనలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. దైవం ఉన్నప్పుడు దయ్యం ఉండటం కూడా నిజమేనంటారు కొందరు. దేవుడు దయ్యం రెండు అభూత కల్పనలని కొట్టిపారేస్తారు మరికొందరు. వైద్యులు రోగాన్ని వదిలిస్తారు. మరి భూత వైద్యులంటే ఎవరు? వాళ్ళు దయ్యాలను ఎలా వదిలిస్తారు? ఈనాడు భూత వైద్యులు చాలామంది ఉన్నారు. వీరిలో నిజంగా దయ్యాలను వదిలించే శక్తి ఎంతమందికి ఉన్నది? కానీ పూర్వం రోజుల్లో భూత వైద్యులకు నిజంగానే శక్తులు ఉండేవా? అందుకు ఉదాహరణే ఈ సంఘటన. అవి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజులు. దాదాపు 100 సంవత్సరాల కిందటి సంగతి. అది ఆంధ్రప్రదేశ్లోని ఒక మారుమూల కుగ్రామం. ఆ ప్రాంతం నుండి వేరే గ్రామానికి వెళ్ళాలంటే నడిచి కానీ గుర్రాల మీద కానీ వెళ్ళాలి. చిక్కటి అడవుల మధ్య ఉంటుంది ఆ గ్రామం. ఇప్పటికీ ఆ గ్రామం వెనుకబడే ఉంది. రవాణా సౌకర్యం కూడా అంతంత మాత్రమే. ఆ గ్రామంలో నరసయ్య అనే భూత వైద్యుడున్నాడు. ఆయన భూత వైద్యుడిగా ఎంత ప్రసిద్ధి చెందాడు అంటే అందరూ ఆయనను దయ్యాల నరసయ్య అనే పిలిచేవారట. దయ్యాల అనేది ఆయన ఇంటి పేరయింది. ఆయన దగ్గర ఆ రోజుల్లోనే ఎన్నో మంత్రశాస్త్ర పుస్తకాలున్నాయట కూడా. వారు శివారాధకులు. వారి పూర్వీకులు ఆ గ్రామంలో శివాలయం కట్టించారు. దయ్యాలు మొదలైన భూతగణాలకు శివుడు అధిపతి. ఆ పరమశివుడి కటాక్ష వీక్షణాలు వీరి వంశానికి ఉన్నాయని అందరూ అంటారు. దానికి తోడు దయ్యాల నరసయ్య గారికి మంత్రశాస్త్రం మీద మంచి పట్టు ఉండేదట. తన జీవిత కాలంలో నరసయ్య గారు వదిలించిన దయ్యాలకు లెక్కే లేదంటారు. ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఆయన గురించి తెలియని వాళ్ళు లేరు. ఎవరికి దయ్యం పట్టినా ముందుగా కబురొచ్చేది దయ్యాల నరసయ్య గారికే. ఆయన వచ్చాడు అంటే ఇక ఆ ఇంటి వారు నిశ్చింతగా ఉంటారట. ఆయన మంత్రశక్తి మీద అపారమైన నమ్మకం అందరికీ. ఆ రోజుల్లో రవాణా సౌకర్యం లేక వేరే గ్రామాలకు వెళ్ళేవాళ్ళు కాలినడకన కానీ లేదా గుర్రాల మీద కానీ దట్టమైన అడవులలో నుండి ప్రయాణం చేయాల్సి వచ్చేదట. అడవిలో దోపిడీ దొంగలు దారి కాచి ప్రయాణికులను దోచుకునేవారట. కానీ దయ్యాల నరసయ్య గారి జోలికి రావాలంటే దొంగలు కూడా భయపడేవారట. తన శక్తితో తమనేమైనా చేస్తాడని దొంగల భయం. దయ్యం పట్టిన వ్యక్తులు జుట్టు విరియబోసుకొని ఊగుతూ ఏవేవో మాట్లాడేవారు. దయ్యాల నరసయ్యను చూడగానే కొన్ని దయ్యాలు భయపడి పారిపోయేవట. కొన్ని మాత్రం ఆయన తన మంత్రతంత్రాలు ఉపయోగించాక లొంగేవి. బిగ్గరగా మంత్రాలు ఉచ్చరిస్తూ ముగ్గు వేసి దయ్యం పట్టిన వాళ్ళని ఆ ముగ్గు మీద కూర్చోబెట్టించేవాడట. మొండికేసిన దయ్యాలను తన మంత్రశక్తితో లోబర్చుకొని నెమ్మదిగా వాటిని మాటల్లోకి దింపి వాటి వివరాలు కోరికలు తెలుసుకునేవాడుట. తీర్చటానికి వీలైన కోరికలను తీర్చి ఆ దయ్యాలను అక్కడి నుంచి పంపించేవారట. తాము పట్టిన వాళ్ళని వదిలి వెళ్ళటానికి కొన్ని దయ్యాలు ఇష్టపడేవి కావట. అలాంటి వాటిని తన మంత్రబలం వల్ల లొంగ తీసుకొని తన మాట వినేలా చేసుకొని వాడని అప్పటి జనం చెప్పుకునేవాళ్ళట. ఆయన హయాంలో జరిగిన ఒక సంఘటనను ప్రజలు చాలా కాలం చెప్పుకునేవారట. ఆ సంఘటన ఏమిటంటే, ఒకనాడు నరసయ్య గారు ఇంట్లో కూర్చొని ఉండగా ఒక వ్యక్తి పరుగున ఆయాసపడుతూ వచ్చాడు. తమ బంధువు ఒక ఆమె దయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నది.
తనకు భయంగా ఉందని త్వరగా రావాలని వేడుకొన్నాడు. నరసయ్య గారు అక్కడికి వెళ్ళగానే అది మామూలు దయ్యం కాదని గ్రహించాడు. ఆ దయ్యం ఒక పట్టాన లొంగలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి అస్సలు ఒప్పుకోలేదు. దయ్యాల నరసయ్య గారు తనకున్న అపారమైన మంత్రశక్తితో దానిని లోబర్చుకున్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోకపోతే తన శక్తులన్నీ ఉపయోగించి నాశనం చేస్తానని హెచ్చరించాడు. గత్యంతరం లేక వెళ్ళిపోవటానికి ఒప్పుకుందా దయ్యం. నీవు వెళ్ళిపోయినట్లు ఏమిటి గుర్తు? గద్దించాడు నరసయ్య గారు. నాకు 4 మానికల అన్నం వండి పెడితే తిని ఊరి చివరి నుండి వెళ్తాను, సమాధానమిచ్చిందా దయ్యం. ఆ ఇంటి వాళ్ల చేత పెద్ద గుండెగ నిండా అన్నం వండించాడు. 4 మానికల అన్నం అంటే దాదాపు 30-40 మంది తినటానికి సరిపడా అన్నం. ఆ గుండెగా అన్నం కూడా మెతుకు మిగలకుండా ఆవురావుమంటూ తిన్నదా స్త్రీ. అందరూ విత్తగా చూడసాగారు. ఆ ఇంట్లో 4 మగవాళ్ళు కదిలిస్తే గానీ కదలని పెద్ద రోలు ఉన్నది. ఈ రోలు నెత్తికెత్తుకో, గద్దించారు నరసయ్య గారు. కిమ్మనకుండా ఎవరూ కదల్చలేని ఆ రోటిని నెత్తికెత్తుకున్నది ఆ స్త్రీలో దాగి ఉన్న దయ్యం. ఊరి చివరకు నడువు, ఆజ్ఞాపించాడు నరసయ్య గారు. రోలు నెత్తినెత్తుకొని నడుస్తున్నది ఆ స్త్రీ. చుట్టూ మూగిన జనాలు నోరెళ్ళ పెట్టారు. అప్పటిదాకా దయ్యాలు లేవని అన్నవాళ్ళు కూడా ఆ సంఘటన చూసిన తరువాత తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అందరూ దయ్యాల నరసయ్య గారి మంత్రశక్తికి ఆశ్చర్యపోయారు. ఆ రోటిని నెత్తి మీద నుంచి ఎక్కడా దించకుండా సరాసరి ఊరి పొలిమేరకు చేరుకున్నది ఆ స్త్రీలో దాగి ఉన్న దయ్యం. ఆమె వెనకనే నరసయ్య గారు, ఊరి జనము కూడా అక్కడికి చేరుకున్నారు. ఇక వెళ్ళు, గద్దించాడు దయ్యాల నరసయ్య గారు. అందరినీ ఒకసారి తేరిపార చూసిన ఆ స్త్రీ ఉన్నట్లుండి స్పృహ తప్పి క్రింద పడిపోయింది. వెంటనే అక్కడున్న మర్రి చెట్టుకున్న పెద్ద కొమ్మ ఒకటి పెలఫలా విరిగి క్రింద పడింది. ఆ చెట్టు మీద నుండి దయ్యం వెళ్ళిపోయిందని అర్థమైంది అందరికీ. ఈ సంఘటన గురించి, నరసయ్య గారి మంత్రశక్తుల గురించి చాలా కాలం చెప్పుకున్నారట అక్కడి ప్రజలు. నేడు అంత శక్తి కలిగిన భూత వైద్యులున్నారా? యాన్షియంట్ సీక్రెట్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. మంత్రశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం, మైథాలజీ, పురాణ కథలు, మరుగున పడిన రహస్యాలు, చరిత్ర, ఇంకా మరెన్నో మంత్ర తంత్ర యంత్ర రహస్యాలతో కూడిన ఇప్పటి వరకు మీరు ఎవరూ చూడని అత్యంత పురాతనమైన బ్రిటిష్ కాలం నాటి మంత్రశాస్త్ర పుస్తకం మరియు ఎక్కడా లభ్యం కాని అందులోని మంత్రాలు, పురాతన రహస్యాలు, జ్యోతిష శాస్త్రంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించిన వివరణ మరియు ఎన్నో అంతుచిక్కని రహస్యాలతో కూడిన అద్భుత ప్రయాణమే ఈ యాన్షియంట్ సీక్రెట్స్ తెలుగు. సబ్స్క్రైబ్ చేసుకోండి.